ఆజ్ఞాచక్రంలో అక్కడి నుంచి ప్రచండ చండీగా ఆ తల్లి లలిత అమ్మవారిలో నువ్వు సవికల్ప నిర్వికల్ప సమాధుల్లోకి వెళ్ళిపోతున్నావు. దీన్ని ఈ గ్రంథిత్రయాన్ని భేదన చేసి ఆమె అనుగ్రహం ఉంటే నీకు జాగృతం అవుతుంది కుండలిని. లేదు అంటే అలానే పడి ఉంటుంది. ఏమ్మా 3.5 చుట్టలు చుట్టుకొని చెప్పాను కదా! అలా ఆ తల్లి నిద్రాణ అవస్థలో ఉంటుంది. ఏమ్మా ఈ మూడిట్లో నడిచే తల్లి ఎవరు? బిసతంతు తనీసి అయిన సుషుష్మయే చిన్నమస్త. ఈ 3 గ్రంథుల్లో ఏమ్మా నడిచే శక్తి ఏదైతే ఉందో నడిచే శక్తి ఏదైతే ఉందో అదే చిన్నమస్త, అదే రేణుక. ఈ తల్లి ఆజ్ఞాచక్రం దాటంగానే ప్రచండ చండీ అయి పైకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 3 గ్రంథులు ఎలా ఉంటాయి అంటే మీ ఆడవాళ్ళు ఒకే జడ ఉంది కదమ్మా! ఒకే జడ 3 పాయలుగా వేసుకోవచ్చు, 2 పాయలుగా వేసుకోవచ్చు. వేస్తున్నారు కదా! 3 వేసుకున్నారనుకోండి, 3 చేశారనుకోండి, జుట్టు ఒకటే కదమ్మా! జుట్టుని 3 రకాలుగా చేశారు. ఆ జుట్టు ఏదైతే మన తల మీద ఉందో దాన్ని 3 పాయలు చేసావు. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఏమైందది? 3 గ్రంథులుగా కనిపిస్తుందండి. అదే 3 కలిపితే వచ్చింది జడ అని నువ్వు అంటున్నావు కదా! జడంతా కలిపితే మళ్ళీ సుషుష్మ అది. ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపమే ఈ జుట్టు. అంటే సుషుష్మ అని. అర్థమైందా? అలా చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీ శరీరం అంతా ఏముందమ్మా? ఆత్మ ఉంది కాబట్టి శరీరం నిలబడింది. ఆత్మ తీసేస్తే ఏమైంది? అవునా? ఈ 3 గ్రంథులు ఒక్కసారి నువ్వు ఆ జడ విప్పేసావనుకో ఏమైపోయింది? మామూలు జడ అయిపోయింది. సుషుష్మ అయిపోయింది అని. గ్రంథులేమని విభేదనమైంది. బ్రహ్మ గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని. అదే త్రిపుటిని భంగము చేయటము అంటే. అది తెలుసుకోవటము. అరే ఈ 3 కనిపిస్తోంది మాయ కదా! ఇడా పింగళ సుషుష్మ అనేది ఒకటి ఉంది కదా! అవునా? ఈ మొత్తము జుట్టంతా సుషుష్మ కదమ్మా! 3 కలిపితే బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి అంటున్నావు. జుట్టంతా విడదీసేసావనుకో, జడ విప్పేసావనుకో అంతా జుట్టు అయిపోయింది. సుషుష్మ అయిపోయింది. ఇది తెలుసుకోవటమే ప్రచండ చండీ అంటే. అది ఆజ్ఞాచక్రంలో నీకు తెలుస్తుంది. అక్కడ తెలుసుకొని ఏమంటావు? ఉన్నది ఒకటే స్వామి. జడ వేసుకున్నప్పుడు 3గా కనిపించిందది. ఇక్కడికి వస్తే ఈ జడంతా నేనే కదా! ఈ తలంతా నాదే కదా! ఈ జుట్టంతా నా నుంచి వచ్చింది కదా! అనే విషయం అహం బ్రహ్మాస్మి అన్నది నీకు తెలుస్తుంది. ఎంతకంటే మనం తక్కువ చేసి మాట్లాడలేం. మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. సామాన్యులు కూడా అర్థం కావాలని చెప్తాను. గ్రంథులు అంటే అవి. అందుకే త్రిపుటి కిందంతా త్రిపుటి. అది ఉంటేనే సృష్టి ఉంటుంది. అది లేకపోయిందనుకో నువ్వు ఆత్మ అవుతావు. ప్రచండ చండీ అయిపోతావు. లయంలోకి వెళ్ళిపోతున్నావని సృష్టి, స్థితి, లయ అనేటి దాటేసి తుర్యంలోకి వెళ్ళిపోతున్నావు అని. తుర్యంలో ఆత్మ వెళ్తుంది, జ్యోతి వెళుతుంది. నీ మనసు వెళ్ళదు. మనసు ఆజ్ఞాచక్రం వరకే ఆలోచన చేస్తుంది. ఇంకా పైన ఆలోచన చేయదు అది. దాని అవసరాలన్నీ కిందే ఉన్నాయి, పైన ఏం లేవు. ఆత్మకి అవసరాలన్నీ పైన ఉన్నాయి. అది తెలుసుకునేవాడే ప్రచండ చండీ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతారు. అంటే సుషుష్మ ఈ గ్రంథిత్రయ మార్గాన్ని వాళ్ళు అవలంబిస్తారు. ఆ మార్గంలో వెళ్తారు అని. మిగతా వాళ్ళందరూ మాయా మార్గంలో పోతారండి. గ్రంథిని పట్టుకొని మూలాధారంలో అక్కడే ఉంటూ నా పిల్లలు అనుకుంటూ అంతే కదా! మూలాధారం అంతా అంతే కదా! తరాలు అనుకుంటూ, పిల్లలు అనుకుంటూ, డబ్బులు, ఆస్తులు ఇవి పెట్టుకొని మాయలో తిరుగుతూ ఉంటారు. దాన్ని భేదన చేస్తే పైకి వెళ్తారు. హృదయం వికసిస్తుంది. అయ్యో ఇదంతా కూడా వీళ్ళంతా కూడా ప్రేమించటం. నీ హృదయం స్వ నుంచి సర్వకి వస్తావు. అందరూ నా వాళ్ళు కదా అని నీ హృదయం ఆకాశమంత అవుతుంది. అక్కడి నుంచి ఆజ్ఞాచక్రం వెళ్ళినప్పుడు అఖండమైన ఆకాశం అవుతావు నువ్వు. అదే ప్రచండ చండీ అని. చాలా మంది వారి బుద్ధి కర్మానుసారంగా మూలాధారంలో ఉండిపోయే వాళ్ళు మూలాధారంలో ఉంటారు. కొద్దిగా యోగం చేసి దహరాకాశం దాకా వస్తారు. ఇంకా బాగా చేసిన వాళ్ళు ఆజ్ఞాచక్రం దాకా వచ్చి చిన్న మస్తా స్థితిని కూడా దాటి ప్రచండ చండీ అయి యోగులు, ఋషులు, ధ్యానులు హఠయోగం చేసిన వాళ్ళు, క్రియాయోగము, భక్తి యోగము ఇటువంటివన్నీ ఉంటాయి కదమ్మా. భక్తితో కూడా నువ్వు ఈ గ్రంథిత్రయాన్ని విభేదన చెయ్యొచ్చు అని. అనమాచార్య ఇటువంటి వాళ్ళందరూ కూడా అలా భక్తితోనే వాళ్ళు ఆ జ్యోతిని ఆరాధించారు. నాదోపాసన చేసి జ్యోతిగా మలుచుకున్నవాళ్ళు. అది మరి మనకు అంత భక్తి ఎక్కడ ఉందమ్మా బాబు?
అన్నమాచార్య వాళ్ళంతా చూపించినంత భక్తి మనం ఎక్కడ చూపిస్తాం? మనకి పొద్దున లేచినప్పుడు సంసారమే కదా, ఉరకలు పరుగులు తప్ప ఏముందమ్మా. సో 3 ఆకాశముల యొక్క అంతరిక్షములు అనుకుంటే అందులో కూడా ప్రకాశించగలిగిన ఏకధార ఏదైతే ఉందో, ఏకధార అన్నాడు. ఈ మూడిట్లో ఓం భూ ఓం భువ ఓం శువ ఏకధారగా ప్రవహించేది ఏదైతే ఉందో అదే ధ్యేయమైన సుషుష్మ, అదే సుషుష్మ. దాన్ని పట్టుకోరా పిచ్చివాడా అని చెప్తున్నాను. అది పైకి వెళుతున్న కొద్దీ, అంటే బ్రహ్మ గ్రంథి విభేదనం అయిన తర్వాత పైకి విష్ణు గ్రంథి వైపు వెళుతున్న కొద్దీ దీని యొక్క వేగము పెరుగుతుంది. స్పీడ్ అంటారు. వేగము పెరిగి దీని యొక్క ధారణా లక్షణము కూడా పెరుగుతుంది. ధారణా లక్షణము, ధారణ చేయటము. ఏమ్మా, పెద్ద పెద్ద విషయాలు కూడా ధారణ చేసి అర్థం చేసుకునే ఇది వస్తుంది అని చెప్తున్నారు. శ్రీ విద్య అర్థం అవుతుంది అని. ప్రచండ చండి అంటే ఏంటో నీకు అనుభూతి అవుతుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు అండర్స్టాండ్ అండ్ టు గెట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రచండ చండి. అమ్మవారి యొక్క ఆ క్వాలిటీ ఏమిటి, ఆ అమ్మవారి ఏమిటి అన్న జ్ఞానము నీకు అప్పుడు అర్థం అవుతుంది. ఈ వేగము పెరిగి దీని యొక్క ధారణా లక్షణము కూడా పెరిగి, ఎందుకంటే క్రింద నుండి అన్ని పోగు చేసుకుని బలవత్తరముగా వస్తుంది కాబట్టి అన్ని కింద నుంచి అన్ని పోగు చేసుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మవారు. తన శక్తి అంతా కూడా పీల్ చేసుకుని మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర అందులో ఉన్న కాంతి అంతా లాగేసుకుంటుంది అమ్మవారు. ఏమ్మా, అది చెప్తున్నారు. అన్ని పోగు చేసుకుని బలవత్తరముగా వస్తుంది కాబట్టి ఇది ఈ గ్రంథులు మూడింటిని కూడా వదిలించుకునేటప్పటికీ ఆ గ్రంథులకు మోక్షం వస్తుంది. ఆజ్ఞా చక్రం వరకు కూడా ఆ తల్లి వేగముగా ఇవన్నీ మూలాధారంలో ఉన్న ఈ శక్తినంతా కూడగట్టుకొని ఏమా ఆజ్ఞా చక్రంలో అది విభేదనం అవుతుంది. మూడింటిని వదిలించుకునేటప్పటికీ ఆ గ్రంథులకు అప్పుడు మోక్షం వస్తుంది. మనం కూడా అంతే కదమ్మా. ఎరా బుద్ధి వచ్చిందా, అనుభవం అయిందా అన్నప్పుడు అవును అనుభవం అయిందండి, మీరు చెప్తే అప్పుడు వినలేదు, ఇప్పుడు వింటాను, ఇప్పుడు నాకు అనుభవంలో, అంటే ఆ యొక్క అజ్ఞానం తొలగింది అని. 3 గ్రంథులు విభేదన చేస్తేనే గాని ప్రచండ చండి అనేది నీలో నుంచి ఉద్భవించదు అని అది చెప్తున్నాడు. రుద్రగంధిలోనికి వచ్చేటప్పటికి త్రిపుర లక్షణం అయిపోతుంది. నువ్వు రుద్రగ్రంథి దగ్గర ఏముంది? బ్రహ్మగ్రంథి దగ్గర ఎంతసేపు సృష్టి గురించి ఆలోచనలతో ఊరికి ఉరకలు పరుగులు వేసావమ్మా. విష్ణు గ్రంథిలో ఏమిటి సంకల్పాలు పెట్టుకుని ఇది కాలేదు అది కాలేదని ఏడ్చావు. ఇక చివరికి నా వల్ల కాదని చెప్పేసి రుద్రగంధి దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఈ 3 కూడా అశాశ్వతము, బుద్ధి వచ్చినది, అనవసరంగా మాయ వెంట వెళ్ళాను, నాకు ఎవరు లేరు, అందరూ నా వాళ్ళు కారు, ఇదంతా కేవలం ఏంటంటే కర్మ కొద్దీ మనం కలుస్తాము, కర్మ కొద్దీ విడిపోతాం అనే విషయం తెలుసుకుని నువ్వు ప్రచండ చండివై పైకి వెళ్తావు అని చెప్తున్నారు. బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని రుద్ర గ్రంథిలో నీకు తెలుస్తుంది. నేను జీవుణ్ణి కాను, శరీరము కాను, నేను ఆత్మని అన్న విషయం నీకు తెలుస్తుంది. అర్థమైందా? కింద తెలియదు నీకు, నువ్వు ఆత్మవని నువ్వు తెలియదు. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత గురువుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని భాష్యాలు విన్నా కూడా అనుభూతి లేని విద్య గుడ్డి విద్యతో సమానం. నా దృష్టిలో అయితే అనుభూతి ఉండేది కదా. పెళ్లి అయిన తర్వాత తల్లి ప్రేమ తెలుస్తుంది, ముందెలా తెలుస్తుంది? నేను మంచి తల్లిగా నేను ఉంటాను అనుకున్నంత మాత్రం నువ్వు ఉంటావా? అది అనుభూతి లేదు కదమ్మా. పెళ్ళి అయిన తర్వాత కదా నువ్వు తల్లి అయ్యేవి. ఏమ్మా, ఇలా అన్నమాట. ముందే నీకు దాని గురించి నువ్వు సాధన చేయాలి. అవునా? పూజలు పునస్కారాలు చేస్తే పుణ్యం కొద్దీ పురుషుడు వస్తాడు. సీతమ్మ వారు అంతే కదా. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎందరో రాజులు వచ్చారు. ఆమె పుణ్యం కొద్దీ పురుషుడు, ఆమె తల్లి ఆ సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆ విష్ణుమూర్తి దగ్గరికి మళ్ళీ రాసి పెట్టుంది అలా. వాళ్ళు అలా వచ్చారు, అలా కలిశారు, పెళ్లి చేసుకున్నారు, రామాయణం నడిపారు, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయారు. నువ్వు కూడా అలానే వస్తున్నావు భూమి మీద, నీ కర్మ కొద్దీ వచ్చావు. ఆయనదంటే అవతార పురుషులు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎందుకు వచ్చాము భూమి మీదకని. మనకి తెలియదు కదా. ఏ పాపం చేసుకుంటే ఈ కష్టం వచ్చిందండి బాబు అని ఏడుస్తున్నావు. ఆ పాపం ఏంటో నీకు తెలియదు. పుణ్యం చేసుకుంటే
మనం ఏమంటాం, పక్కవాడు బాగా ఎదుగుతున్నాడు అంటే వాడు ఏం పుణ్యం చేసుకున్నాడు అండి, కష్టపడకుండా కూర్చున్న చోటే అన్నం వస్తుంది. అలా మనకి ఉన్నాయి, కానీ మనకు తెలియదు. అది చెప్తున్నాడు ఇవన్నీ. ఇంత నువ్వు డీప్‌గా ఆలోచన చేయాలి. ఇంత చేస్తేనే కానీ నీకు ఈ ప్రచండ చండి అనే అమ్మవారి యొక్క లక్షణం అనేది తెలియదు. సో, రుద్ర గ్రంథిలోకి వచ్చినప్పుడు నీకు ఈ త్రిపుర లక్షణము అయిపోతుంది. అందుచేత అప్పుడు అది అక్కడ ఏమవుతుంది, కేవల అవుతుంది. కేవల అవుతుందక్కడ. అంటే ఒక్కసారి నీ దగ్గర ఉన్నవన్నీ గుంజేసుకుంటే నీకెలా ఉంటుంది? నిశ్చేష్టురాలు అయిపోతావు. కేవల స్థితిలోకొస్తావు. నీ యొక్క ఒరిజినల్ స్టేట్‌లోకొచ్చినప్పుడు నీకెలా అనిపిస్తుంది? ఓహో! ఇది నేనా అని కేవల అంటారు. కైవల్యోపనిషత్ అంటే అదే. కైవల్యోపనిషత్ అంటే ఏమిటి? దీని గురించే చెప్తారు. అన్నపూర్ణోపనిషత్, శ్రీ విద్యా రహస్యాలు గురువుగారు రాసిన పుస్తకం చదవండి. ఈ కైవల్యోపనిషత్ ఈ కేవల స్థితి గురించి చాలా గొప్పగా ఆయన అనుభూతి చేసుకొని పెద్ద గురువు గారు, అమ్మవారి స్వరూపులు ఆనంద ఘనుల వారు రాశారు. అది మీరు చదవాలి, అనుభూతి చేసుకోవాలి. చిన్నపిల్లలకి చెప్పినట్టు ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశాడు అందులో. కేవల అంటే ఏమిటి? ఇప్పుడు ఇది మంత్రగానం అంతా కూడా అలానే ఉంది. నా నోట్లో పడి ఏంటంటేనమ్మా, దాని యొక్క ఎసెన్స్ యూ ఆర్ ఎ థర్డ్ పార్టీ. నువ్వు పుస్తకాన్ని అరటిపండుని అరటిపండుగా తింటే దాని ఆ రుచి వేరుగా ఉంటుంది. ఏమ్మా దాన్ని ఇంకో రూపంలోకి తీసుకొచ్చి నీ నోట్లో పెడితే అరటిపండు రుచి రాదుగా. సో, నాకెంత వీలైతుందో, మీకెంత వరకు మీకు అర్థమవుతుందో మీరందరూ ఏమిటో నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు జనరేషన్‌లో మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తున్నాను. అక్కడ ఆ అమృతాన్ని అక్కడి నుంచి ఇక్కడి దాకా నా దాకా వచ్చేటప్పటికి కొద్దిగా ఏంటంటే ఎసెన్స్ అనేది తగ్గుతుంది. ఏమ్మా! ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పలేను కదమ్మా! అది. సో, వారి అనుగ్రహంతో ఏంటంటే ఇగో కొద్దిగా ఆ సువాసనలనేవి తగ్గుతాయి. ఎసెన్స్ తగ్గుతుంది. ఎందుకంటే ఇది భాష్యం కదమ్మా! లోపలికి వెళ్లి చెప్పాలి. నేను బయటకొచ్చి నీకు ఇచ్చే లోపట దాని ఎసెన్స్ కొద్దిగా పోతుంది. అంతేగా? మామిడి పళ్ళు కూడా అంతే కదమ్మా! ఏదో ఊరు నుంచి తెస్తున్నామంటే దానికి ఎన్ని ప్రిపరేషన్‌లు చేస్తాం. అయినా కూడా ఇంటికొచ్చిన తర్వాత కొన్ని పాడైపోతాయి. కొన్ని బాగుంటాయి. అట్లా అన్నమాట. సో, యూ ఆర్ ఎ థర్డ్ పార్టీ. ఫస్ట్ పార్టీ ఆనందగనులు. సెకండ్ పార్టీ నేను. నా ద్వారా మీరు వింటున్నారు. డైరెక్ట్‌గా వింటే రామకృష్ణ గురువు గారు, ఆనంద గురువు గారి పైకి నువ్వు డైరెక్ట్‌గా సానుభూతి చేసుకున్నావనుకో, హ్మ్. ఆ కేవల స్థితి అనేది నీకు అనుభూతం అవుతుంది అని చెప్తున్నారు. అది. నేను నీకు 10 సార్లు చెప్పి నేను ధ్యానంలో కూర్చోబెట్టాల్సొస్తుంది. నీ కుమారుగా నువ్వు కూర్చున్నావనుకో, ఒకటేసారికి నీకు జ్ఞానం అనేది వచ్చేస్తుంది. నేనెందుకు నిన్ను బలవంతం చేసి కూర్చోబెట్టడం? అందుకే ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఆ రకంగానే చేసుకోవటం మంచిది గానీ, ఎవరు బలవంతం చేయకూడదు. పిల్లల్ని కొట్టినంత మాత్రాన వాడేం ఐఏఎస్ గాడు, వాడేం ఎంబీబీఎస్ చదవడు. కొడితే అయిపోయిందా? నీ కోపం తీరింది గానీ, వాడికి చదువు అవ్వలేదు గదమ్మా! కొట్టకుండా ఒకసారి చెప్పావనుకో, వాడు అర్థం చేసుకున్నాడనుకో, ఆ! ఇంక మళ్ళీ నీకు అవకాశం ఇవ్వకుండా వాడు కేవలం అనే స్థితికి వెళ్ళిపోతాడు. ఎంబీబీఎస్ అయ్యే చూపిస్తాడు. యోగి అవుతాడు. భోగి కాస్త యోగి అవుతాడు. అలా అన్నమాట చెప్తున్నా. సో, రుద్ర గ్రంథే తుర్యం. ఏమ్మా బ్రహ్మ గ్రంథి జాగ్రత్త. ఏమ్మా విష్ణు గ్రంథి స్వప్నావస్థ. ఈ మన కళలన్నీ కూడా ఈ గొంతు దగ్గర నుంచే కదమ్మా శబ్దాలు చేస్తాం రాత్రి పూట. అవునా? సో, ఇది విష్ణు గ్రంథి. రుద్ర గ్రంథి ఏమిటి? తుర్యము. ఏమ్మా ఈ యొక్క విష్ణు గ్రంథి గొంతు నుంచి ఆజ్ఞాచక్రం వరకు మధ్యలో అంతా సుషుప్తి అయినప్పుడు, నువ్వు తుర్యంలోకి వచ్చినప్పుడు, మూడో కన్ను దగ్గరకు వచ్చినప్పుడు, రుద్ర గ్రంథి దగ్గర విభేదన జరిగినప్పుడు అది ఏమైందది? తుర్యము అయినది అని. ఏమ్మా? సో, అదే మనము పొందే దైనందిన మరణము. అంటే నీకు అసలైన చావు అనేది ఎక్కడ వచ్చింది అంటే, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేవి దాటిన తర్వాత వచ్చిన తుర్యమే అసలైన మరణం. అంటే జీవుడుగా మరణించి దేవుడుగా అవతరించే ఆజ్ఞా చక్రంలో దేవుడుగా అవతరించావు. దివ్వు అంటే జ్యోతి, కాంతి.
ఏమ్మా, నువ్వు అంటే కాంతి అని, కాంతి అవుతావు, ఆత్మని తెలుసుకుంటావు, అది ఏ నేనంటావు, అహం బ్రహ్మాస్మి అంటావు. సో అది ఏ నిజమైన మరణము. అంతేగాని ఏదో 4 మంచి పనులు చేసేసి ఆయన చాలా మంచి చేశాడండి, అది మరణము కాదు. వాడి పుణ్యాన్ని బట్టి వాడు ఆ లోకానికి వెళ్ళి మళ్ళీ వస్తాడు, అది వేరే విషయం. అసలైన మరణం అంటే ఏంటో చెప్తున్నారు. ఈ మరణము అమృత రణము. ఈ మరణం ఎటువంటిది? అమృత రణము. రణము అంటే యుద్ధము. ఎటువంటి యుద్ధం చేసావు? యోగముతో కూడుకున్న, జ్ఞానముతో కూడుకున్న, ఎంతో కష్టపడి జాగృతం చేసుకుని కుండలినిని, దాన్ని నేను సుషుమ్న మార్గము, గ్రంథత్రయ మార్గములో నడిపించి చిన్నమస్తాని ఆ త్రిపుటిని భంగము చేసుకుని ప్రచండ చిండిగా అవతరించాను. ఇదంతా రణము, ఒక యుద్ధము, మహాభారతము నాయన అని నువ్వు తెలుసుకుంటావు. సో ఈ మరణం ఎటువంటిది? అమృతము. మామూలుగా పుట్టి ఏదో జబ్బుతో పోవటం అది మామూలు మరణము. కానీ ఇది అమృత మరణము, వీర మరణము అంటారు చూడమ్మా. తుర్యంలో నువ్వు రావటం అనేది అమృత రణము, ఒక పవిత్ర యుద్ధము అని దాన్ని అంటారు. ఇప్పుడు ఏదో వీళ్ళు ఇప్పుడు జరుగుతుంది చూడండి, పవిత్ర యుద్ధం చేస్తున్నామని. అది కాదు పవిత్ర యుద్ధం, పక్కవాని చంపమని కాదు. నీలోనే ఈ అమృత రణాన్ని నువ్వు పొందు, ఆ తుర్యాస్థితికి వెళ్ళు. అక్కడ నీతో నువ్వే యుద్ధము చెయ్యి. ఈ మూలాధార స్వాధిష్టాన చక్రాలు కూడా అన్నిటినీ రణము చేసి ఆగ్నేయ చక్రం దగ్గరికి వెళ్తే అది అమృతమైన యుద్ధము, పవిత్ర యుద్ధము అంటారు. అది అంతేగాని పవిత్ర యుద్ధం అని చెప్పి ఏవేవో పేర్లు పెట్టేసి దానికి మతాలతో కొందరు స్వార్థపరులు ఇట్లా ఏంటంటే దేశంలో అల్లకొల్లోలు సృష్టించటానికి వాళ్ళ స్వార్థం కోసం, అంతేగాని ఇంకోటి ఏమీ లేదు. అందుకే శ్రీకృష్ణుడు నిన్ను నువ్వు తెలుసుకుంటే సృష్టి తెలుసుకుంటావు. శ్రీ విద్యోపాసకుడిని ఎవరు మోసం చేయలేరు ఏమ్మా, ఎందుకంటే వాడికి శ్రీ విద్య అంతా తెలుసు. నువ్వు ఏది మాట్లాడినా దానిలో వాడు శ్రీ విద్యలో ఉన్న గొప్ప గొప్ప రహస్యాలన్నీ అనుభూతం చేసుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నీ మాటల వల్ల వాడు నీ మాటల్లో పడతాడా? పడాడు కదా. మాయ మాటలు చెప్తే నేను పడిపోతానా? పడిపోం కదా శ్రీ విద్యోపాసకుడు. మామూలు జ్ఞానము అజ్ఞానులు నీ మాట విని ఈ యొక్క రణములో యుద్ధములో పక్కవాడిని చంపాలి, యుద్ధాలు చేయాలి అని చెప్పేసేసి నీ మాటలు నమ్మి వాళ్ళు నీతో కలవచ్చేమో కానీ ఈ మార్గంలో ఉన్న వాళ్ళు వీళ్ళు తలుచుకున్నారంటే ఈ యొక్క మనుషులను కూడా మారుస్తారు. అదే విశ్వ కళ్యాణము అని. దానికోసమే ఈ మహానుభావులు వస్తారు. ఒరే కొట్టుకోకండ్రా, ఒకళ్ళొకళ్ళు చావకండ్రా బాబు పొడుచుకొని అని చెప్పి ఒక మెస్సాయి లాంటి వాళ్ళు వస్తారు. అంటే దేవదూతలు వస్తారు భూమి మీదకి, అవే అవతారాలు అంటారు. ఏమ్మా, ఇప్పుడు అర్థమైందా మరణం అంటే ఏంటో? జిహాద్ అది ఇది అమృత రణము. ఈ మరణము అమృత మరణము లాంటిది. అంటే అసలైన మరణం అంటే అది ఏమ్మా. తుర్యము కూడా ఒక రకమైన మరణమే. అంటే నువ్వు రూపాలకి అతీతంగా వెళుతున్నావు కాబట్టి అవన్నీ తెలుసుకొని నేను ఇది కాదు, నెతివాదము, ఇది కాదు అనుకొని చివరికి నేను ఆత్మని, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవటమే అక్కడ చనిపోయి ఇక్కడ మళ్ళీ పుట్టావు తుర్యంలో. సో ఈ యొక్క రకమైన మరణము కూడా తుర్యము కూడా ఒక రకమైన మరణమే. అజ్ఞానం పోయి జ్ఞానోదయం అయింది, బుద్ధి వికసించింది అని. సో ఈ రుద్రగంధిని ఏమంటారు? కాశీ అంటారు. అసలైన కాశీలో మరణించటము అంటే అక్కడ పోయి భౌతికంగా మరణిస్తే వాడికి ముక్తి వస్తుందని కాదు. యోగిగా యోగము ద్వారా నువ్వు ఈ ప్రచండ చండి అమ్మవారు ఆజ్ఞా చక్రం దాకా నువ్వు వెళితే అది కాశీ అని అంటారు. మరణము అంటే తుర్యము అని తెలుసుకోవాలి.